ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి ఒక ప్రార్థన విజ్ఞాపన అండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. జరగబోయే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు కొండ గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్ నందు తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన స్వస్థ తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా జరగనే ఉంది. నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు తప్పక ఈ ఆరాధన ద్వారా అనేక మంది మార్చబడాలని, దీవించబడాలని ప్రార్థించండి. అలాగనే 26వ తారీఖు అమలాపురంలో ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన జరగనే ఉందండి. 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురంలో అనేక మంది జీవితాలు కట్టబడాలని ప్రార్థించండి. వీటన్నిటి కొరకు ప్రార్థిస్తూ బలంగా ముందుకు సాగుతాం. తప్పక పాల్గొనండి. అలాగే మీ అందరి ప్రార్థన విజ్ఞాపనలు గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం. పంపిస్తున్న ప్రతి అవసరత ఏదైతే ఉందో వాటిని ఎత్తిపట్టి మా ప్రార్థన బృందం మేము ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమె ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి బలముగా ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. చాలా అద్భుతకరమైన మాట అండి. మన దేవుడైన యెహోవా ఆయన కనికరము గల దేవుడు. ఆయన మన చెయ్యి ఎన్నటికి కూడా విడువరు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు చేయి వదిలిపెట్టి ఎన్నోసార్లు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటారు కదా, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. జీవితం అంతా కూడా మన పరిస్థితులు ఎలా అయిపోయాయంటే మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఎక్కడ ఎవరిని చూడలేకపోతున్నాం కదండి. అందరూ కూడా కనికరము లేని వారిగా కనిపిస్తూ ఉన్నారు, జాలి లేని వారిగా, దయ లేని వారిగా కనిపిస్తూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు సొంత వారే చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అలా కాదండి. ఆయన కనికరము గల దేవుడు, నీ మంచి కోరుకునే దేవుడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నీకు కలిగిన కీడు ఏదైతే ఉందో, నాశనకరమైన భయంకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేలుకరంగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. చూడండి, ఆయన కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి ఎన్నడూ కూడా విడువడు అనే ఈ వాగ్దానము పట్టుకొని ప్రార్థిద్దాం. నువ్వు కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభుని ఆశ్రయించిన వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. ఆయన మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు ఎన్నటికీ కానే కాదు. ఆయన నీ చెయ్యి విడవకుండా నిన్ను అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటల ద్వారా మనము ప్రతిరోజు ఆశీర్వదింపబడుతున్నాం. ఈ రోజు కూడా ప్రభు చక్కగా ఆయన మాటల ద్వారా మనల్ని కూడా బలముగా నడిపించినై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఎవరు తృణీకరించినా, ఎవరు మోసం చేసినా, ఎవరు నాశనం చేయాలని చూసినా, ఎవరు బాధ పెట్టినా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ తీసుకొని రావాలనుకున్నా వారి వల్ల ఏమీ కాదండి. షద్రక్, మెషక్, అబేద్నెగోలు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వారికి అన్నీ తెలుసు కూడా. చూడండి దేవుని ఎలా ఆశ్రయించారు. అందుకేనండి ఆయన దూతల్ని ఆయన చక్కగా తన దూతను ఆ అగ్నిగుండంలోనికి పంపించి ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడండి, వారు నిలబడ్డారు. వారి పక్షాన ప్రభు నిలబడి గొప్ప కార్యం చేసినట్టుగా నీ కొరకు ప్రభు నిలబడనే ఉన్నారు. నిన్ను ఏ పరిస్థితిలో ఆయన తప్పించే దేవుడై ఉన్నారు, విడిపించే దేవుడై ఉన్నారు, బాగు చేసే దేవుడై ఉన్నారు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ
మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయ్యా నువ్వు కనికరము గల దేవుడు కనుక మమ్మల్ని విడువక నిత్యము కాపాడే దేవుడవై ఉన్నావు. ఆ మనుషులు నాశనం చేస్తారేమో కానీ నువ్వు ఎందుకు నాశనం చేసే దేవుడవు కాదు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. ఇంకా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి, బలముగా ఇలాగనే ముందుకు సాగే కృపలోనికి నడిపించండి. ఎవరి వైపు చూడకుండా మీ వైపే చూసే జీవితాన్ని దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో నీ కొరకు ఆశ కలిగిన వారు, ఆశ పెట్టుకొని కనిపెట్టే వారి జీవితంలో అద్భుతం జరిగించే దేవుడవు కదా. అందరి జీవితంలో గొప్ప కార్యము జరుగును కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో కృప కలుగును కాక, క్షేమం కలుగును కాక, ప్రభా ఇదిగోండి బిడ్డలు దీవించబడదురు కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో నీవు తప్ప ఎవ్వరు కూడా లేరయ్యా సహాయకులు. నీవే మా సహాయకుడవై ఉన్నావు. నీవే మమ్మల్ని బలముగా నడిపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానము చేత బ్లెస్ చేయండి, విడవకుండా మీరు కాపాడి నడిపించమని వేడుకుంటున్నాం. చేసిన ప్రతి పనులలో ప్రయత్నంలో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాళ్ళందరినీ మీరు అద్భుతంగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి పనిలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక, బిడ్డలు దీవించబడుదురు కాక, గొప్పవారు అగుదురు కాక, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండను గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ గొప్ప గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా మీ అందరికి కూడా గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో ఈ నెల అనగా 4వ మంగళవారం నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉందండి. ప్రైజ్ ది లార్డ్. పోయిన నెలలో అక్టోబర్ నెలలో చాలా అద్భుతకరమైన సాక్ష్యాలు విన్నాం. ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయి. ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యం, తాగు నుంచి భయంకరమైన వ్యసనాల నుంచి ప్రజలు విడుదల పొందుకున్నారు. గొప్ప స్వస్థతలు విడుదలను జీవితంలో చూశారు. ఎస్, అవే కార్యాలను మీ జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నారు. ఈ నెలలో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు జరుగుతున్న ఆరాధనలో మీ చరిత్రను కూడా ప్రభు మార్చనే ఉన్నారు. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు నేను వచ్చిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నామండి. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, గర్భఫలం లేకుండా బాధపడుతున్నారా, చాలా వేదనతో ఇబ్బందులకరమైన పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉన్నారా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులేమో, కానీ ప్రార్థిద్దాము. ప్రార్థనే గొప్ప విజయము. మరి ప్రార్థన చేయబోతున్నాము. రండి, పాల్గొనండి. మీ కుటుంబ చరిత్రను మార్చే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అద్భుతమైన రీతిలో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా ప్రతి నెల జరుగుతుందండి. ప్రతి నెల 4వ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమలాపురంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. ఎస్, ఈ నెల నవంబర్ 26వ తారీఖు ఉదయం మరి 9 గంటలకు ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభువే అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నారు, తప్పించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు, గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన వారందరి కొరకు దైవ సేవకులు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మరి కుటుంబ పరిస్థితులు బాలేని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోయి చెదిరిపోయి చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి దానికి సమాధానం ప్రార్థనే అండి. ఆమెన్. ప్రార్థన ద్వారా అన్ని విషయాల్లో మనం గొప్ప విజయం చూడబోతూ ఉన్నాం. పాల్గొనండి, మర్చిపోకండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు. ప్రైజ్ ది లార్డ్.